ఎంతసేపటికి చెప్పుకోవాలి. ఇప్పుడు ఇది ఈయన చూడండి సూపర్ 6 లో పూర్తి అయిపోయినాయి. హిట్ కొట్టేసాం. అట్లాగే ఇంకోటి అదేంది నిన్న ఇందాక మీరు అన్నారు పవన్ కళ్యాణ్ ఆరోగ్య బీమా గురించి ఆయనతో చెప్పి ఏమని చెప్పారు, పేపర్ లో హెట్టింగ్ పెట్టింది ఏంటి 25 లక్షల ఇన్సూరెన్స్. నిన్న ఏం రాశారు జీవోలో 2.5 లక్షల వరకే ఇన్సూరెన్స్. అంతకంటే ఎక్కువ జబ్బు అయితే ఆరోగ్యశ్రీ. అది ఎప్పుడూ జగన్ చేసాడుగా. ఆల్రెడీ 25 లక్షలు ఆయన ఉన్నప్పుడే పెట్టింది. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అని. అదేంటి అది ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఇస్తుంది, బీమా కాదు. బీమా కాదు. ఇక్కడ ఇప్పుడు బీమా 2.5, మిగతాది 25 లక్షలు ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఎట్లయితే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ అని అడుక్కుంటున్నారు, రేపు పొద్దున 25 లక్షలకు సంబంధించిన 2.5 లక్షల పైన జబ్బులు వస్తాయి ఎమ్మెల్యేల దగ్గరికి, కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళి బాబో నీ కాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇదే బీమానే. ఇట్లా ఇదివరకు ఆరోగ్యశ్రీలో ఉండేది. తర్వాత ఆయుష్మాన్ భారత్ యాడ్ చేశాక 5 లక్షలు అయింది. జగన్ వచ్చి చివరిలో ఒక 6 నెలల ముందు అనుకుంటా 25 లక్షలు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే అంతకు ముందు కూడా ఇచ్చేవాళ్ళు. ఎట్లాగా మేజర్ అయితే వీళ్ళకి అప్లై చేసుకుంటే వైసీపీ సంబంధించిన నాయకుల్ని అప్రోచ్ అయితే పని చేయించుకున్నాం. ఇప్పుడు వీళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం తన భారం తగ్గించుకుంది. ఏంటది, మేజర్ ప్రొసీజర్స్ ఏవైతే దాదాపుగా 2000 రోగాలకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇప్పించబోతున్నారు. ఆయుష్మాన్ భారత్ 5 లక్షలది ఇన్సూరెన్స్. అవును, ఓకే. కాబట్టి అది ఇస్తారు. వీళ్ళు ఇచ్చేది మిగతా వాటికి మాక్సిమం అక్కడే వెళ్ళిపోతాయి. 5 లక్షల్లోనే వెళ్ళిపోతాయి చాలా వరకు. అవును. రెండోది ఇక్కడికి వస్తుంది.